ప్రకారంగా దేవుని యొక్క పిలుపు ప్రకారం ఎక్కడే లేదు. కానీ మొత్తం అంతా కూడా కమర్షియల్. ఏ విధంగా అంటే బుట్టలో ఉన్న చేపలు పట్టేవారుగా ఉన్నాం తప్ప చెరువులో ఉన్న చేపలు పట్టేవారుగా ఎక్కడ కూడా మనకు కనబడట్లేదు. ఎందుకంటే మన మోటివ్ అన్నది సరిగ్గానే ఉంది, కానీ దానికోసం మన యొక్క మేనర్ అనేది కనబడట్లేదు. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే 25వ వచనంలో 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములు అందు కంట్రోల్ గా ఉండాలి కానీ రాయబడుచుంది. ప్రతి విషయంలో కూడా ఏ విధంగా ఉండాలంటే దేవుని యొక్క వాక్య ప్రకారమైన జీవితం కలిగిన వారికి ఉండాలి. ఎందుకంటే నేను చాలా చోట్ల చూసిన, ఒకసారి నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ప్రతి వీధిలో చర్చి పక్కనే చర్చి. ఏంటని అడిగితే అక్కడున్న కుటుంబం ఆ చర్చికి వెళ్దాం. ఎందుకంటే వాళ్ళు ఇంకో చర్చి కాడ రక్షణ పొందారు. ఎందుకంటే మనం ఎలా ఉన్నామంటే ఇప్పుడు దేవుని యొక్క పరిచర్య అంతా కూడా ఎలాగుందంటే చర్చి పక్కనే అక్కడ ఉన్న సంఘం పక్కనే ఇంకో సంఘం కట్టేసి ఆ సంఘాన్ని పాడు చేసే వారు ఉన్నారు తప్ప లేని చోటికి వెళ్ళేవారు ఎక్కడ కూడా కనబడట్లేదు. అంత భారభరితమైన పరిచర్య అనేది కనబడట్లేదు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడితే ఆ మేనర్ మనం ఏ ఉద్దేశంతో పిలువబడిన వారు. ఎందుకంటే ఇక్కడ రాయబడి వచ్చింది మనము క్షయమైన కిరీటం పొందుకోవడం కాదు కానీ అక్షయమైన కిరీటం. క్షయమైన కిరీటం ఎందుకన్నాడంటే ఏథెన్స్లో ఏ గేమ్ జరిగినా వాళ్ళు ఆకులతో తయారు చేయబడిన కిరీటాన్ని వారు అలంకరించుకుంటారు. ఇక్కడ దేవుడు పౌలు అంటున్నాడు అటువంటి కిరీటము